పులగం చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి మీ కారం తగినంత, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, కొంచెం చింతపండు, ఆయిల్, పప్పులు వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, టమాటా, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టీ గ్లాస్ మైని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేసి, విజిల్ తీసిన తర్వాత వాటర్ లేకుండా ఇవన్నీ తీసేసి ఇందులో వేసేసుకొని ఉప్పు వేసి వెనిపేసేసుకొని ఇలా ఎనిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి, శనక్కాయల పొడి వేసేసి ఒక్కసారి ఇలా తిప్పామంటే అంతా కలిసిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మనం మిగిలిచ్చిన ఈ వాటర్ ఉంది కదా, ఇది ఇందులో పోసేసుకొని ఒకసారి ఇలా అంతా కలిసేలాగా మెదిపేసుకున్నామంటే చట్నీ రెడీ. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక బౌల్లో తీసేసుకుంటే చట్నీ రెడీ. నెక్స్ట్ పులగం చేయాలి.